దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పాత బజారు వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత వైభవపేతంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఆలయ చైర్మన్ కుక్కడపు బాలాజీ నేతృత్వంలోని ధర్మకర్తల మండలి సభ్యులు ఉమ్మడి వెంకటరమణ, చల్లకొండ సత్య సుధాకర్, దర్బా శ్రీనివాస్, పి శ్రేణు వాసంతి, బి నాగమణి, మచ్చ రమ్య, ఎస్ రమణమ్మ, ఎం భాస్కరాచార్యులు దగ్గరుండి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. देवी नवरत ब्रह्मोत्सव पंचामृताभिषेकानन्तरं अष्टोत्तरा पूजां समर्पयामि. ओं केशवाय नमः, ओं नारायण, ओं माधवाय नमः, गोविंदा विष्णुवे नमः, मधुनाय नमः, त्रिवामनाय नमः, श्रीधराय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नारसिंहाय नमः, जातः उपेन्द्र हरे नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णाय नमः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवराण्ये. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवराण्ये. श्रीरामनामवरान्वन्नमिति. सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधके शरण्ये त्र्यंबके देवी नारायणोते दोपमान साक्षात् दीपं दर्शयामि. नैवेद्योपयामि, ताम्बूलोपयामि.
మంగళం సంతోషం అనే పరిస్థితులు ఆనంద కర్పూర నీరానంద ప్రేమి గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ పాత బజార్ వీధిలో వేచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ కార్యక్రమం రేపు ఉదయం నుంచి 4వ తారీఖు ఉదయం వరకు కార్యక్రమాలు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ 12 రోజుల కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి కృపకు మీరందరూ పాత్రలు కాగలరని, అలాగే ఈ 10 రోజులు కూడా భక్తుల సౌకర్యార్థం కూడా అనేక రకాల కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మన గురువర్యులు యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆశీస్సులతో ఈ 12 రోజులు కూడా చక్కటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా తొలి పట్టణంలో జరిగిన కార్యక్రమం ఈ 12 రోజులు కొత్త కమిటీ వచ్చాక చేయడం మొదలుపెట్టింది. కావున ప్రతి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓ నమో నారాయణ, ఓ నమో వెంకటేశాయ. తుని పాపగారితో ప్రవేక్తంగా చేసినటువంటి వంశోద్ధార వెంకటేశ్వర వారి యొక్క దేవి నవరాత్రి నవానికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటల నుంచి ఉదయం సంతానం లేని సంతాన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం వాహన సేవ, తర్వాత రాత్రి కళ్యాణము కార్యక్రమాలు ఉన్నాయి, హోమాలు కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులను కూడా దాంట్లో పాల్గొని మన దేవుడు మన కోసం తుని ఇచ్చేశాడు. అలా ఆ దేవుడి కోసం మన కొంత టైంని కొంత ధనాన్ని వచ్చింది కార్యక్రమం పాల్గొనడం మన విధి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలి. ఇది మన దేవుడు మన కోసం టైం ఇచ్చేశాడు. స్వామి చెప్పి వచ్చాడు 70 సంవత్సరాలు నేను తిరిగి వస్తున్నాను, నీకోసం వస్తున్నాను, నీ భూమిలో తెలిసాడు స్వామి. అట్లా స్వామి మనం పూజ చేసుకుని తరిగి అవసరం ఉంది. కాబట్టి మన స్వామిని అందరూ కూడా తరించండి. స్వామివారి యొక్క పూజ కార్యక్రమంలో 5,400 రూపాయలు విశేషంగా పెట్టారు. దాంట్లో 14 రోజులు కూడా భక్తులకు గోత్రామంతటి తలుపు తీసిన మొదలు తలుపు వేసే వరకు కూడా పూజ జరుగుతాయి. వాళ్ళ గోత్రామంతటి అవకాశం భక్తులు 14 వచ్చి రోజు కూర్చోవచ్చును. అదేవిధంగా వాళ్ళ అవకాశం లేని వాళ్ళు ఓ రోజు కళ్యాణంలో కానీ, ఓ రోజు వాహన సేవ కానీ, అలాగే హోమంలో కానీ అన్నింటిలో కూర్చోవచ్చు. అవకాశం సమయం అనుకోగా అందులో పాల్గొని స్వామివారికి 5,400 రూపాయలు చెల్లించి రసీదు పొంది పూజలో పాల్గొనండి. అదేవిధంగా 4వ రాత్రి స్వామివారి పౌర్ణమి సేవ ఉంటుంది. పౌర్ణమి సేవలో కూడా అందరూ పాల్గొవచ్చు. స్వామివారి భక్తులకి వచ్చిన ప్రతి ఒక్కరు జాగ్రత్త కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనండి. తప్పనిసరిగా ఇది మన విధి, మన యొక్క అవసరము. మన కోసం మన స్వామి పూజించుకున్నాం కాబట్టి స్వామి కోసం స్వామికి అక్కలేదు, మన కోసం పూజ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కోరిక వచ్చి తరించి పూజ జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మన తుని పాత బజార్ వీధి వెంకటేశ్వర శ్రీమత్ అలివేల్మంగ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క బ్రహ్మోత్సవములు తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో, ఏ విధమైనటువంటి మంత్రోచ్చారణ జరుగుతుందో అటువంటి మంత్రోచ్చారణ, అటువంటి వైదిక కార్యక్రమములు, సాంస్కృతిక కార్యక్రమములు మన బాధబజార్ వీధిలో యనమల దివ్య గారు, అలాగే కుకుంటపు బాలాజీ గారు, అలాగే మన ఆలయ కమిటీ మెంబర్లు కలిసి భక్తుల యొక్క ప్రోత్సాహంతో మా అర్చకస్వాములు కలిసి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను విధిగా చక్కగా అందంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మనం అంతా కూడా అనుకున్నాము. కాబట్టి భక్తుల కోరిక మేరకి ఈ యొక్క దివ్య బ్రహ్మోత్సవములలో వాహన సేవలు, కళ్యాణములు, లక్ష తులసి పూజ, లక్ష కుంకుమ పూజలు, విశేషమైనటువంటి హోమములు జరిపించబడతాయి. వాటికి అందరికీ కూడా అనుగుణంగా ఉండేలాగా మన దేవస్థానం చైర్మన్ గారు, ఆలయ కమిటీ మెంబర్లు కూడా 5,116, 3,116 టికెట్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ తల్లులు, అన్నలు, తమ్ములు, సోదరిమణులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అందరూ కూడా తరించండి.
మరి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులని పొందండి. మరి ఎన్నో రకమైనటువంటి సమస్యలతోటి, ఎన్నో రకమైనటువంటి వ్యవహారములతోటి ప్రతి ఒక్కరూ మానవ జీవాన్ని చాలా అవస్థపడుతుంది. తర్వాత దేశంతో కూడా అవకతవకలతోటి వ్యస్తకృతంగా ఉంది. ఇవన్నీ కూడా మానవతా దృక్పథంగా మన ఆలయ కమిటీ మెంబర్లు, దివ్యాంగులు, తర్వాత అలాగే మన ఆలయ చైర్మన్ గారు బాలాజీ గారు ఆలోచించి ఈ యొక్క ఆలయ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, ఈ గ్రామమే కాదండి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నింటిలోనూ కూడా అభివృద్ధి దశలోకి వచ్చి సుఖంగా ఉండాలని మరి చాలా చోట్ల వరదలు వచ్చి బాధపడుతున్నారు. కానీ మన చుట్టుపక్కల ఏ వరదలు, భూకంపములు, అగ్ని ప్రమాదములు, చోర భయములు లేకుండా స్వామి మనల్ని కాపాడుతున్నారు, మనల్ని రక్షించడం కోసం వచ్చారు. అటువంటి స్వామికి మనం కృతజ్ఞతాభందనం చేసుకుంటూ ఆయన యొక్క నామస్మరణ చేసుకుంటూ ఈ హోమాదులు, ఈ కార్యక్రమం జరిపించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. తుని పట్టణం ముందు పాద బజారు వీధిలో శ్రీ అలివేలమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు మంగళవారం 23వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరుపుటను నిర్ణయించుకున్నాం. బాలాజీ గారు చైర్మన్గా, మిగతా ధర్మకర్త సభ్యులందరూ ఆలోచించుకొని రేపు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నది. ఇదంతా యనమల దివ్య గారు, యనమల రామకృష్ణ గారు మాకు ఈ నెంబరు సభ్యత్వాన్ని ఇచ్చి మాకు ఎంతో మేలు చేసి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము సదా వినియోగించుకోవాలని దేవుని కోరుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు బుధవారం నుంచి కళ్యాణములు, వాహన సేవ, లక్ష తులసి పూజ, కుంకుమార్చన, హోమము దగ్గర పేర్లు గోత్రములు చదువుట నిర్ణయించబడింది. ఈ అవకాశం భక్తులందరూ, తుని పట్టణమందు భక్తులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మనము ఈ కళ్యాణం అన్నా, వాహన సేవ అన్నా మనం తిరుమల వెళ్ళి చేయించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది భక్తులకు. మనం తిరుమల వెళ్ళి ఒక రోజంతా వెయిట్ చేసి ఈ వాహన సేవ అన్నది మనకు చాలా కష్టమైనది. కళ్యాణం కుదిరితే దర్శనము దొరకదు, దర్శనం దొరికితే కళ్యాణం కుదరదు. కానీ మన ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ వెంకటరామ దయ వల్ల కళ్యాణము, వాహన సేవ, లక్ష కుంకుమార్చన, తులసి పూజ, ఇన్ని పూజలు మన చైర్మన్ గారు బాలాజీ గారి ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున భక్తులందరూ మా యందు దయ ఉంచి ప్రతి కార్యక్రమంలో మాకు సహాయం చేసి ప్రతి భక్తులు ఈ కళ్యాణంలోని వాహన సేవని ప్రతి పూజలోని పాల్గొని మాకు సహకరిస్తారని మా సభ్యులందరి తరఫున మేము కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు మరి తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం గ్రామంలో వేయించి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడంటే 2017 సంవత్సరం భీష్మేకాదశి సందర్భంగా స్వామివారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా భీష్మేకాదశి రోజున స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల కూడా మొదటి శనివారం నాడు స్వామివారి మూల విరాట్కి అభిషేకం, అదేవిధంగా శ్రవణ నక్షత్ర సందర్భంగా నెలకు కుమారు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిపించబడుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు, అలాగే శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా
మాసవారీ కళ్యాణాలు, అదేవిధంగా నెలవారీ అభిషేకాలు, అదేవిధంగా ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. శనివారం రోజున వారానికి ఒక మారు. అదేవిధంగా మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేటువంటి మహాభక్తులు వారి యొక్క సహకారంతో ప్రతి శనివారము కూడా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు జరిపించడానికి భక్తులు సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధాన అర్చకులుగా అఖిలేష్ మిశ్రా గారు ఇక్కడ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది వారి ద్వారా. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి రావడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల వారిచే నిర్మించబడినటువంటి ఈ దేవాలయం వల్ల ప్రజలు, భక్తులు సస్యశ్యామలం కింద చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉండడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా జరిపించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా స్వామివారి భక్తి పూర్వకంగా వారికి తోడ్పడడం, సహకారం చేయడం జరుగుతుంది. ఇటువంటి మహత్తర కార్యక్రమం ఇలా జరుగుతూ ఉండడం కాబట్టి ప్రతి శనివారం కూడా భక్తులచే అన్నదాన కార్యక్రమం, ప్రతి వారం కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రతి వారం వచ్చి వారి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులకు కానీ ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం ఈ దేవాలయంలో వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుకోవడం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలుగా గడుపుతున్నాం. అలాగే ప్రతి వారు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.